సో మీరు ఇంత బాగా పడుతున్నారు. మంచిగా ఫేమస్ అయిపోయారు. సోషల్ మీడియా అంతా మీరే కనిపిస్తున్నారు. మరి మీ మమ్మీ ఏమనుకుంటున్నారో ఒకసారి తెలుసుకుందామా? తెలుసుకుందామండి. మరి మమ్మీని వచ్చేయమనండి ఇంటర్వ్యూలోకి. అమ్మా రా. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? మంచిగానే ఉన్నమ్మా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది రాజుగారు ఇంత ఫేమస్ అయ్యారు మంచిగా పాటలు ఇప్పుడు పాడుతూ? బాధ పోయింది నాయన. పోయింది. ఇప్పుడు బాధ పోయింది. నాకు బాధ ఉన్నది, కష్టాలు ఉన్నాయి. జరిగే మొన్న సంది ఇక బస్సులో వాడిన సంది ఇక ఒకరేంటి ఒకరు వస్తే ఆనందమే అనిపిస్తున్నది. అవును. ఇప్పటిదాకానేమో బాధలే ఉన్నా. నార్మల్ గా ఇప్పుడమ్మ మీరు చాలా లైఫ్ లీడ్ చేస్తున్నారు. చాలా బతికేశారు మీ జీవితం అంతా కూడా. అదే సో ఒక మనిషి ఏదన్నా లోపంతో పుడితే లేదా ఒక ఏదైనా లోపం ఉంటే ఆ లోపమే కనిపిస్తూ ఉంటుంది కదా. అవును. కానీ ఒక సిచ్యువేషన్ వచ్చి వాళ్ళు ఒక మంచి స్థాయిలోకి వెళ్తే లోపాలు కనిపించవు. వాళ్ళు చేసే వర్కే కనిపిస్తుంది, టాలెంటే కనిపిస్తుంది. అవును. మరి ఒకప్పుడు తనని కూడా చాలా మంది కించపరుచుంటారు, అవును. కళ్ళు లేవు అలా అని చెప్పేసి. లేదు. మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఇప్పుడు వచ్చిందంటే ఇక మాట్లాడతారు కదమ్మా. మ్మ్. అప్పుడేమో జర చిన్న చూపు చూసేది. చూసిరా? మరి ఆ. ఎట్లయినా అయ్యో నా కొడుకు ఇట్లా అయ్యే కదా. అవును. ఇప్పుడు ఏడుకోయినా కానీ చిన్న చూపు చూస్తారు. కానీ ఇప్పుడు చదువు లేకపోయా, ఏది లేకపోయా, ఏం అవును. చేస్తాడని చిన్న చూపు చూస్తుండ్రు. అవును. ఇప్పుడు ఏం పరిస్థితి మాదంటాని బాధనే ఉండేది. ఉండేది. ఇప్పుడు అందరు వస్తుంటే ఆనందం అనిపిస్తుంది. ఆనందం అనిపిస్తుంది. ఇప్పటిదాకానేమో బాధలనే ఉన్నా. మ్మ్. ఎందుకు ఇట్లా నాకు పుట్టిరో, ఎందుకు ఈ బాధలో నాకు మ్మ్. పోయినంతగానో నాకు సచిన కాలం ఇదే అని ఒక్కొక్కసారి ఎవరికి తెలియకుండా ఏడ్చుకుంటూ ఉంటా. మీరు అలా ఏడ్చినప్పుడు రాజుగారికి తెలిసేదా ఏడుస్తున్నదమ్మా ఆమె ముంగల ఏడవను. ఏడవలేను ముంగట, కానీ బాధపడేవాళ్ళు. నా అంతలో నేనే సో పుట్టిన నుంచే ఇలా ఉందమ్మా ఆ ఐస్ ప్రాబ్లం? పుట్టుకంతో ఇట్లనే ఉన్నదమ్మా. ఇట్లానే ఉన్నది. మరి డాక్టర్లకు ఏమైనా చూపించారా? గదే సోంభూపాలు అంటే ఆయన మ్మ్. ఏం చేసిండంటే తోలుకపోయిండు మ్మ్. హాస్పిటల్, పెద్ద హాస్పిటల్కే తోలుకపోయిండు. ఎల్వి ప్రసాద్. ఎల్వి ప్రసాద్. తోలుకపోయిండు కానీ పొద్దుగాల తినకుండా పోయినాము, తిప్పల పడ్డాడు. మ్మ్. అదేం చేసిండ్రంటే రావా అన్నారు. మ్మ్. పొద్దుమికి 6 గంటలకు ఏమో రావా అని చెప్పిండ్రు. పుట్టుకతోటి పోయినాయి తీసేయరాదని. మళ్ళీ ఒక ఆయన మా ఊరి దిక్కు ఎవరిదో నేత్రదానం చేస్తే అందులో పెట్టిండంట ఐసులా. మ్మ్. ఇలా బావకు ఫోన్ చేసిండు, మ్మ్. ఇట్లా రాదు కేతమని. చేస్తే ఏమైంది, మళ్ళీ ఇలా బావ డాక్టర్ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అట్లా రావు, మ్మ్. నడుమంత్రాన పోతే నీకు వస్తుందంట అని ఆయనకు చెప్పిండు. మ్మ్. ఇక మళ్ళా అపోలో అదేందో రామచరితానంలో లండకెళ్ళి వచ్చిండు ఒక ఆయన. లండన్. ఆయన కూడా ఏమన్నాడంటే ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను రామచారి, ఈ భూపాలు కూడా నేను ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాను కానీ రాదంట. రాదంటే ఏం చేయలేము ఇక దేవుడు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే తోలు తీసి తోలు వేస్తున్నారు, ఈ గుండెకు అయితే చేస్తున్నారు. ఇప్పుడు అవును. కొత్త కొత్త వచ్చినాయి. అవును. ఇప్పుడు వస్తుంది కానీ నీ కొడుకు ఒక కన్ను అని అంటున్నారు. వస్తే చాలా మంచిది. ఆ. హ్యాపీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఈ గుండెకు అదైతే తోలు తీసి వేస్తున్నారు, వస్తున్నది. ఇప్పుడు కొత్త కొత్త అయినాయి కదా అని నన్ను అవును. ఒక్కరొక్కరు అంటున్నారు. నాకు తెలియదు. రాజు అదొక్కటి వస్తే నాకు ఏ బాధ లేదు. అవునవును కరెక్ట్. అదే ఉన్నది. రాజుగారు చెప్పండి. అమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునండి, అమ్మతో పాటు ఇంటర్వ్యూ చేస్తున్నారు మీరు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు అమ్మ ఎందుకంటే గర్వంగా ఫీల్ అవుతున్నారు. అవును, ఎందుకంటే ఇప్పుడు సంతోషించేది మా ఫ్యామిలీయే కదా. అవును. ఇప్పుడు చిన్నప్పటి నుండి నాకు ఏ ఆఫర్స్ రాలేవు అని చెప్పేసి నేను సఫర్ అవ్వడమే కాకుండా మా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. కాబట్టి సఫర్ అయ్యారు కాబట్టి చెల్లెలు బావ ఎక్కువ సఫర్ అయ్యారు. నిన్న ఏడ్చింది ఇంటర్వ్యూలో. ఎవరు మీ కూతురా? ఆ. ఈయననా? ఆ, ఏడ్చారు? చిన్న ఆమె. ఓ. ఆమె ఏడ్చినాక ఈయన ఏడ్చింది. ఇద్దరిని పట్టలేకపోతున్నాం. ఇంటికాడ మెట్ల మీద కూర్చున్నారు, ఒక్కరికొక్కరు మస్తు ఏడుస్తున్నారు. నేను ఏ ఇంటర్వ్యూలో చూడలేదు, నిన్ను ఏడ్చిండు. అదేందో ఏమో. ప్రేమ వచ్చిందేమో అంటే ఎంత చెల్లెలు కష్టపడ్డ తర్వాత. చెల్లెలు ఏమంటుందంటే మాకు ఇంతమంది 4 అన్నదమ్ములు, మా నాయన తోడ 4 అక్కలు చెల్లెళ్ళు, మమ్మల్ని ఎవరు చూడలేదు కదా, మమ్మల్ని ఎవరు దగ్గరలేదు కదా, అవును. మాకు ఇట్లా మా అన్ని ఇట్లా మేము ఇట్లా అయినందుకు మమ్మల్ని ఎవరు చూడలేదు కదా అని మాకు ఎవ్వరు లేరు. మా అమ్మ వాళ్ళ అమ్మగారు లేరు, మా నాయన వాళ్ళ అమ్మగారు లేరు, ఎవ్వరు లేరు. ఇక మేమే మా నాయన పోయి కూడా ఇన్ని దినాలు ఆయన మమ్మల్ని ఎవరి దగ్గర ఉందిలే అని వాళ్ళకి ఏడుపు వచ్చింది. ఇక ఏడ్చింది. ఓకే. సో రాజుగారు ఎప్పుడైనా ఇప్పుడు పుట్టిన నుంచి ఐస్ లేవు కాబట్టి అందరిలాగా మీరు కాదు, అందరికంటే డిఫరెంట్, ప్రపంచం చూడలేదు, ఒక మనిషి ముఖమే చూడలేదు అసలు పుట్టిన నుంచి. ఎలా ఫీల్ అవుతారు మనుషుల్ని? మామూలుగా ఏంటంటే అనిపించేది, అరే నాకు కూడా చూపు ఉంటే బాగుండే అనిపించేది మేడం. కానీ ఏం చేస్తాం, ఫ్రెండ్స్తో తిరగాలి, హ్యాపీగా అందరితో ఆడి పాడుతూ ఉండాలి అనిపించేది ఆ టైంలో. ఇంకా ఆ తర్వాత అనిపించింది ఇంకా చూపు లేదు కదా, ఇంట్లోనే కూర్చునేవాడిని, బయటకు వెళ్ళేవాడిని కాదు ఎక్కడ. ఇక
ఇక నేను కూడా అనిపించేది ఎవరి మీద ఆధారపడడం మంచిగా చూపుండి ఉంటే బాగుండేది కదా అనిపించింది. కానీ ఇంకా ఆ తర్వాత ఈ సింగింగ్ అనేది ఇక అలవాటు అయిపోయింది. ఎలాగైనా సాధించాలని అనిపించింది ఓకే. చిన్నప్పటి నుండి. ఉం, అలా 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 అలవాటు అయిపోయింది ఈ 2 సమస్యలు. ఓకే. ఈ చెల్లెలు సమస్య, ఈ స్కూల్కి సమస్య. తోలుకపోయేది. స్కూల్ వినేవాళ్ళ స్కూల్లో పాఠాలు అవును, స్కూల్కు చిన్నగా ఉన్నాక తోలుకపోతుండే. వినేవాడిని. బయట నిన్ను అంటున్నది బయట కూర్చుని పెడుతుంటి. మా అన్న నేను ఆడుకుంటుంటిని. నన్ను ఏమంటుండ్రు అంటే నన్ను తమ్ముడు అంటుండ్రు మా అన్నని. ఇప్పటికైనా మీ అక్క అంటారు. జర పెద్దగా ఉన్నది ఆమె. అక్క అంటారు. చెల్లెలు ఆమె బాగా పోయేది. మామూలుగా ఏంటంటే ఎక్కడ మైకు పెట్టినా అక్కడికి వెళ్ళేవానండి. ఓకే. ఇట్లా తిరుగుతుంటే మైకు, ఇప్పుడు మామూలుగా వినాయక చవితికి బోనాల పండుగ ఉంటుంది కదా, అవును. ఇక్కడ మైకు పెడతారు కదా, అప్పుడు అట్లా వెళ్ళి ఇట్లా వినేవాడిని. ఇంకా అంతే, అట్లా వింటూ ఉండేవాడిని. మైకు పెట్టినా ఏది పెట్టినా, ఓకే. ఎవరన్నా భజనలు చేస్తున్నా అట్లా వెళ్ళేవాడిని. వెళ్ళి పాటలు పాడేవాళ్ళ? అవును, పాడేవాడిని. సో ఇట్లా పాటలు ఇని కొంచెం ఎంతో కొంత అర్థమవుతాయా, వస్తాయా పాటలు? వచ్చేస్తాయి వచ్చేస్తాయి. అట్లా. ఓకే. చిన్నప్పటి నుంచి కించపరచడం ఇవన్నీ చూసి ఉంటారు కదా, బాగా ఫేస్ చేసి ఉంటారు. సడన్ గా ఇప్పుడు ఇలా ఫేమ్ వచ్చి అందరు రెస్పెక్ట్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మరి? ఇదంతా ఎలా తీసుకుంటున్నారు అసలు? చాలా హ్యాపీగా తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎవరైతే హెల్ప్ చేయలేదో నా చిన్నప్పుడు, ఇప్పుడు అందరూ హెల్ప్ చేస్తున్నారు, అందరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మా ఊరనే కాదు, ఇప్పుడు బయటనే కాదు, మా ఊర్లో కూడా నా చిన్నప్పుడు ఎంకరేజ్ చేయలేరు. ఓకే. అలాంటిది ఇప్పుడు మా ఊర్లో కూడా చేస్తున్నారు ఇప్పుడు. ఓకే. సజ్జనార్ సార్ మీకు మంచిగా రెస్పాండ్ అయ్యారు ఆ వీడియోకి, అలాగే మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, సమ్మానం చేశారు సజ్జనార్ సార్ అని చెప్పి విన్నాం కదా. అవును, అది అవునండి. ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అసలు చెప్పుకోమే అందరూ ఆయన గురించే చెప్పారు. అసలు ఓకే. ఎప్పుడైతే ఆవిడ శిల్ప గారు పెట్టారో ఆ రోజు నైట్ నుంచి నేను సండే రోజు రాగానే అందరూ అదే చెప్తున్నారు, సజ్జనార్ సార్ చూసారు అని. ఆ అమ్మాయి పెళ్లి కూడా కాలేదు, చిన్నగానే ఉన్నది. కానీ నీలాకనే ఉంది. డైరెక్ట్ ఆయనను కలవడం అనేది చాలా హ్యాపీ. అవును. ఆయన కూడా చెప్పారు, అసలు మామూలుగా అందరికి ఇలాంటి లోపాలు ఉంటాయి అది ఇది అని, నువ్వేం లేకుండా అసలు నీ బాడీయే ఇన్స్ట్రుమెంట్స్ చేసుకున్నావు, అసలు ఇది చాలా బాగుంది, చాలా బాగా పాడుతున్నావు, నీలో టాలెంట్ ఉంది. నేను తప్పకుండా నేను కూడా తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా, నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్లు నేను చెప్తుంటాను, ఓకే. నేను తమన్ చెప్తాను. గారికి చెప్పారంట, నిజమేనా అది? ఇప్పుడు ఎంఎం కీరవాణి సార్కి ఆయన రిక్వెస్ట్ మెసేజ్ పెట్టారంట, ఇది మా ఇతన్ని కూడా ఒక్కసారి ఇచ్చి చూడండి అని. చూసి ఇండియన్ ఐడల్ ఉంది కదా, అవును. ఆ ఇండియన్ ఐడల్ 4లో పాడిస్తానని చెప్పారంట. ఓకే. ఇతనికి ఛాన్స్ నమ్మకం ఇచ్చారా మీకు? నమ్మకం ఇచ్చారా సాంగ్ పాడిస్తాను? అందుకనే చాలా హ్యాపీగా ఉన్నా. చాలా హ్యాపీగా ఉన్నా. అందుకే ఫుడ్ తింటున్నప్పుడు. ఓకే. ఫుడ్ తింటున్నారా? అంటే ఇంతకు ముందు తినకపోతుంది కదా, తినేవాళ్ళు కదా ఇంతకు ముందు. అవును. సో ఇప్పుడు పాటలు పాడాలని చెప్పి గట్టిగా తింటున్నారు. గట్టిగా తింటున్నా, ఎందుకంటే ఎనర్జీ రావాలని.